సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఓటమి తర్వాత పార్టీకి కొత్త ఊపిరి పోస్తారనుకున్న అధినేత అడుగులు ముందుకు పడటం లేదు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానన్న జగన్ హామీ మరో సంక్రాంతి గడిచినా కార్యరూపం దాల్చలేదు. ఇది కేవలం వ్యూహాత్మక వాయిదానా లేక పార్టీలో నెలకొన్న క్షేత్రస్థాయి గందరగోళానికి అద్దం పడుతోందా? ఒకవైపు కూటమి ప్రభుత్వ కేసుల భయంతో క్యాడర్ బయటకు రావడానికి చంకుతోంది. మరోవైపు నియోజకవర్గాల్లో నాయకత్వ లేమితో పార్టీ నిర్మాణం కుంటుపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధం కాని సైన్యంతో యుద్ధానికి వెళ్లడం సరికాదనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే అధినేత పర్యటనలో ఆలస్యమయ్యే కొద్దీ క్యాడర్లో మరింత నైరాస్యం పెరిగే ప్రమాదం లేకపోలేదు. ముందు పార్టీని ప్రక్షాళన చేసి బరిలోకి దిగాలా లేక బరిలోకి దిగి పార్టీని చక్కదిద్దాలా అనే డైలమాలో జగన్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఎలా చూడాలి జగన్ అంటే? ఇంకా ఎప్పుడు ఆయన యాక్టివ్ గా బయటకు వస్తారు, ప్రజా సమస్యలపై పోరాడతారు? దీన్ని ఎలా చూడాలి? ఇది ఎలాంటి వ్యూహం లేదా ఆయన ప్రణాళిక ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిన అనంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఊపిరి పోస్తారన్నంత ఆశగా కూడా అయితే ఎదురు చూసిన పరిస్థితి అయితే అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే మనం చూసుకుంటే కనుక ఏదైతే రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లేక అడుగులు వేస్తారని జగన్ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఏదైతే సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తానో ఆ కార్యాచరణ ప్రకారం వెళ్దామని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి దినం మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూడా మాట్లాడుతూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మరో సంక్రాంతి పండుగ తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా మనమంతా సంసిద్ధంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక పూర్తిస్థాయిలో రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుటుంబ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి అడుగు కూడా ఏదైతే సంక్షేమ పథకాల దిశగానే వెళ్తున్న పరిస్థితి ఆ కోవలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు ఎలా ఉండబోతుంది, ఆయన స్టెప్ ఎలా ఉండబోతున్నది కూడా ఇప్పుడు రాష్ట్రంలో అయితే కనుక హాట్ టాపిక్ పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సంక్రాంతి గడిచినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి దిశ ఏ విధంగా వెళ్తుంది ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా చర్చకు రాని దిశగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా అటు క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మరో సంక్రాంతి తర్వాత అని చెప్పడంతో కూడా వాళ్ళందరూ కూడా డీలా పడ్డ పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆ క్యాడర్ పూర్తిస్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది. అలాంటిది ఆ క్యాడర్ను కాపాడాల్సిన నేపథ్యంలో కూడా ఆయన నిన్నటి నుంచి మనం చూసుకుంటే కనుక రానున్న సంక్రాంతి పండుగ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పాదయాత్ర పేరుతో కూడా మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. దాదాపుగా ఇది 1.5 సంవత్సరం పాటు కూడా నేను పాదయాత్ర చేస్తున్నానని చెప్పి కార్యకర్తలు కూడా ఆయన అయితే దిశానిర్దేశం గురించి చెప్పడం జరిగింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున గందరగోళంగా మారిన పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక్కొక్కరు ఒకరి మీద నిందలు వేసుకోవడం అలాగే తన్నుకోవడం తప్పితే పూర్తిస్థాయిలో కూడా అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ఇప్పటికీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా పెట్టని పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అలాగే పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంకా స్టెప్ ఎలా వేయాలి ఏంటి అనే దానిపైన కూడా ఇంతవరకు ఎటువంటి చెప్పిన పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన సంబంధించినటువంటి ఏదైతే పాదయాత్ర కావచ్చు అలాగే ప్రజలకి ఎలా వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఆలస్యత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. ఇలాగే ఉంటే కనుక రానున్న రోజుల్లో ఆయన పార్టీని ఎలా నడుపుతాడు ఏంటి అన్న పైన కూడా కేటర్ అయితే కనుక పూర్తిస్థాయిలో సమాలోచనలో పడిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో పార్టీకి దిగి రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో పార్టీని కాపాడుకునే దిశగా ఆయన వెళ్ళాలని చెప్పి ఆయన సొంత పార్టీ కేటర్ కోరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.